వెల్కమ్ టు మై ఛానల్ ఉషా ఫర్ యూ. భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం. రమణ మహర్షుల వారి అరుణాచల ప్రయాణం గురించి ఈ అధ్యాయంలో వివరంగా తెలుసుకుందాము. ఓం అరుణాచల శివాయ నమః. ఇంటి నుండి బయలుదేరిన వెంకటరమణు రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. రైలు నిర్ణీత సమయానికి రాకపోవటం వల్ల మైలు దూరం నడిచినా అందుకోగలిగాడు. 12 గంటలకు రావలసిన రైలు ఆ రోజు 1 గంట ఆలస్యంగా వచ్చింది. పరమేశ్వరుడే తనను చేయి పట్టుకుని నడిపించుకుని పోతున్నాడనుటకు ఇంతకు మించిన నిదర్శనమేమి కావాలని వెంకటరమణ అనుకున్నాడు. తిండివనానికి టికెట్టు తీసుకొని రైలు రాగానే ఎక్కి కూర్చుకున్నాడు. వెంటనే ధ్యానమగ్నుడయ్యాడు. సంజ చీకట్లు ముసురుకుంటున్నాయి. పక్కనే కూర్చున్న మౌల్వి వెంకటరామన్ని పలకరించాడు. అతనితో మాటల వల్ల తిండివనం వెళ్ళనవసరం లేకుండానే విల్లుపురంలో దిగి తిరువన్నామలై వెళ్ళే రైలు ఎక్కవచ్చని తెలుసుకున్నాడు. ఎప్పటిదో పాత అట్లాసు చూడటం వల్ల విల్లుపురం నుంచి తిరువన్నామలైకి కొత్తగా బ్రాంచి లైను వేసినట్లు అతనికి తెలియలేదు. తనకే విధమైన కష్టం కలగకుండా జనకుడు తీసుకొని పోతున్నాడు. లేకపోతే ఈ మౌల్వి ఈ బండిలోనే ఎందుకు ఎక్కాలి? అన్ని విషయములు అంత వివరంగా అతనికి తెలుపవలసిన పనేమి? ఆ చొక్కనాథ శివుడే ఈ రూపంలో వచ్చాడు కాబోలు అని తలపోస్తూ మళ్ళీ ధ్యానమగ్నుడయ్యాడు. ఆ వివరములు మౌల్వి చెప్పకపోయినట్లయితే తిండివనంలో దిగి ఎన్ని ఇబ్బందుల పాలయ్యేవాడో కదా. కళ్ళు తెరిచేటప్పటికి బాగా చీకటి పడింది. తిరుచునాపల్లి స్టేషన్లో రైలు ఆగింది. చిత్రంగా తిరుక్కోయిలూరు వరకు వస్తానన్న ఆ మౌలి కనిపించలేదు. ఆకలి వేస్తుంటే అరనాకు 2 బేరీ పండ్లు కొని 1-2 ముక్కలు తినగానే కడుపు నిండినట్లనిపించింది. తెల్లవారుజాము 3 గంటలకు రైలు విల్లుపురం చేరింది. మౌల్వి చెప్పినట్లు అక్కడ దిగి తిరువన్నామలైకు కాలినడకన బయలుదేరాలనుకున్నాడు. తెల్లవారుగానే విల్లుపురం పట్టణంలోకి వచ్చి తిరువన్నామలై వెళ్ళే మార్గం కోసం వెతుకుతుండగా మాంబలం పట్టు అని రాసున్న బోర్డు కనిపించింది. ఆ గ్రామం తిరువన్నామలై వెళ్ళే మార్గంలోనే ఉంది. కానీ అప్పటికా సంగతి తెలియకపోవటం వల్ల ఊరంతా తిరిగి తిరిగి అలసిపోయాడు. ఆకలి వేస్తుంటే పూటకోళ్ల ఇంటికి వెళ్ళి భోజనం పెట్టమని అడిగాడు. మధ్యాహ్నం వరకు ఆగమని హోటల్ యజమాని అన్నాడు. అక్కడే కూర్చుండి ధ్యానమగ్నుడయ్యాడు. చెప్పిన సమయానికి అతడిని లేపి భోజనం పెట్టారు. వెంకటరామన్ పైకమీయబోగా ఆశ్చర్యంగా యజమాని దానిని తీసుకోలేదు. ఈశ్వరుడట్లు అన్నము అనుగ్రహించాడు కాబోలు. తన దగ్గర మిగిలిన 2.5 అణాలు పెట్టి మాంబలం పట్టు వరకు రైలు టికెట్టు తీసుకున్నాడు. సాయంత్రానికి మాంబలం పట్టు చేరుకున్నాడు. అక్కడి నుండి 10 మైళ్ళు కాలినడకన తిరువన్నామలై వైపుకు వెళ్ళేసరికి చీకటి పడింది. అప్పటికతడు అరయని నల్లూరు గ్రామం చేరుకున్నాడు. అది గొప్ప శివక్షేత్రం. ఆ గ్రామం ప్రక్కనే ఉన్న కొండపై అతుల్యనాథేశ్వరుని కోవెల ఉంది. అక్కడి నుండి చూస్తే అరుణాచలం బాగా కనబడుతుంది. ఎంతో శ్రమపడి కొండెక్కిన వెంకటరామన్కు అక్కడ ఎవరూ కనిపించలేదు. కోవెల తలుపులు మూసి ఉన్నాయి. పూజారి రానందున గుడి వెలుపల కూర్చున్నాడు. కొంతసేపటికి పూజారి వచ్చి పూజ చేస్తున్నాడు. వెంకటరామను లోపలికి వెళ్ళి కొద్దిగా వెలుతురున్న మండపం దగ్గర కూర్చొని ధ్యాన నిమగ్నుడయ్యాడు. ఉన్నట్టుండి గొప్ప వెలుతురు తన దేహాన్ని కప్పివేస్తున్నట్లు వెంకటరామనుకు అనిపించసాగింది. కళ్ళు తెరిచినప్పటికీ అదే వెలుగు, వేరేమీ కనిపించటం లేదు. సూర్యుని ప్రకాశము కాబోలు అనుకుంటూ గర్భగృహంలోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి ఆ వెలుగు కనిపించలేదు. గర్భాలయం చీకటిమయంగా ఉంది. వెంటనే మండపం దగ్గరికి వచ్చి తిరిగి ధ్యానంలో మునిగిపోయాడు. పూర్వం 16 సంవత్సరముల వయస్సులోనే శివభక్తుడు జ్ఞాన సంబంధమూర్తికి కూడా ఈ మండపంలోనే జ్యోతి దర్శనమయ్యింది. పూజారి పూజ ముగించుకొని వచ్చి వెంకటరామనుని చూసి లేపాడు. ప్రసాదమివ్వమని అతడు అడుగగా పూజారి ఇవ్వలేదు. పూజారి గుడి తలుపులు మూసి అక్కడికి 6 ఫర్లాంగుల దూరంలో ఉన్న కీలూరు విరాట్టేశ్వర దేవాలయానికి బయలుదేరాడు. వెంకటరామన్ అతని వెంట వెళ్ళి ఆ గుడిలో పూజ జరుగుతున్నంతసేపు ధ్యానంలో మునిగిపోయాడు.
పూజారి మళ్ళీ అతన్ని లేపాడు. ఆకలవుతోంది, ప్రసాదం ఇవ్వమని అర్థించాడు. కఠిన హృదయుడైన ఆ పూజారి ప్రసాదం ఇవ్వటానికి నిరాకరించాడు. అలసిపోయి ఆకలితో ఉన్న అతన్ని చూసి వాద్యగాండ్లలో ఒకని మనస్సు కరిగి తన వంతు ప్రసాదాన్ని అతనికిచ్చాడు. వెంకట్రామన్ ఆ ప్రసాదాన్ని తీసుకొని ఒక ఇంటి ముందు ఆగి నీరివ్వమని అడిగాడు. అంతలో శరీరం వశం తప్పింది. అది నిద్రో, బలహీనతో, ధ్యానమగ్నతో అతనికి బాహ్య స్మృతి పోయింది. మళ్ళీ స్మృతి వచ్చేటప్పటికి కొంత దూరంలో పడి ఉన్నాడు. ప్రసాదం చెదిరిపోయింది. జనులంతా ఆశ్చర్యంతో చుట్టూ మూగి ఉన్నారు. కింద పడ్డ ప్రసాదాన్ని కొంచెం తిని నీళ్లు తాగాడు. ఆ రాత్రి అదే వీధిలో ఉన్న ఇసుక తిన్నెపై నిద్రపోయాడు. మర్నాడు గోకులాష్టమి 1896 ఆగస్టు 31వ తేదీ. వెంకట్రామన్ శరీరం పూర్తిగా అలసిపోయింది. ఇంకా 20 మైళ్ళు నడిస్తేనే గాని తిరువన్నామలై రాదు. కాలినడకన వెళ్ళేటట్టుగా లేదు. తెచ్చుకున్న డబ్బు కూడా అయిపోయింది. చెవులుకున్న కెంపుల పోగులు అమ్మి వచ్చిన పైకంతో భోజనం చేసి రైలు మీద తిరువన్నామలై వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. కానీ కడుపు ఆకలితో మండిపోతోంది. అది ఒక బ్రాహ్మణ వీధి. అక్కడ ఒక ఇంటి ముందు ఆగి భోజనం పెట్టమని అడిగాడు. ఆ ఇంటి యజమాని పేరు ముత్తు కృష్ణ భాగవతార్. తన సోదరి ఇంట్లో లేనందున ఆవిడ వచ్చే వరకు వేచి ఉండమని భాగవతార్ అన్నాడు. ఆమె వచ్చిన వెనుక వెంకట్రామన్ని చూసి జన్మాష్టమి నాడు కృష్ణుడే తన ఇంటికి బ్రాహ్మణ బాలక రూపంలో అన్నం అడుగుతున్నాడని భావించి వెంటనే వంట చేయడం మొదలుపెట్టింది. కానీ అతని స్థితి చూసి వంట అయ్యేంత వరకు వేచి ఉండలేడని భావించి చలిది అన్నం తినిపించింది. మిగిలిన ప్రయాణానికి కావలసిన పైకాన్ని తన కెంపుల అంటుజోళ్ల నుంచుకొని తాకట్టుపై 4 రూపాయలు ఇవ్వవలసిందిగా భాగవతారిని ప్రార్థించాడు వెంకటరామన్. వాటి నాణ్యతను చూసి 4 రూపాయలు ఇస్తూ అతని అడ్రస్ తాను వ్రాసుకొని తన అడ్రస్ అతనికిస్తూ వీలైనప్పుడు వచ్చి విడిపించుకోమని చెప్పాడు భాగవతార్. ఇంతలో వంట పూర్తి చేసి భాగవతార్ చెల్లెలు వారిద్దరికి రకరకాల పిండి వంటలతో భోజనం పెట్టింది. ఆమె పూర్వజన్మ పుణ్యం ఎట్టిదో గాని అతిథి కృష్ణుడన్న భావంతో కృష్ణునికి నైవేద్యం కోసం చేసిన భక్ష్యాలు నివేదన చేయకుండానే రాత్రి తినటం కోసం వాటిని మూటకట్టి వెంకట్రామన్కిచ్చింది. ఆవిడిచ్చిన భక్ష్యముల మూట తీసుకొని వారికి కృతజ్ఞతలు తెలిపి వెంకట్రామన్ రైలు స్టేషన్కు బయలుదేరాడు. తన వస్తువులను తిరిగి తీసుకునే ధ్యాస లేనందున భాగవతారి ఇల్లు దాటగానే ఆ కాగితాన్ని చించిపారవేశాడు. తెల్లవారుజాం వరకు రైలు రాదని తెలుసుకొని రాత్రి అక్కడే పడుకొని రైలు రాగానే ఎక్కి తండ్రి చెంతకు అరుణాచలం బయలుదేరాడు. తెల్లవారితే 1896 సెప్టెంబరు 1వ తేదీ. రైలెక్కినది మొదలు అరుణాచలం ఏది అని వెంకట్రామన్ మనసు తొందరింపసాగింది. కొద్ది ప్రయాణంలోనే తన గమ్యస్థానమైన అరుణాచల క్షేత్రంలో అడుగుపెట్టాడు. ఓం అరుణాచల శివాయ నమః. మరొక అధ్యాయంలో అరుణాచలేశ్వరుని దర్శనం వెంకటరమణునికి ఎలా జరిగింది అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి ఓం అరుణాచల శివాయ నమః అని ఒక చిన్న కామెంట్ పెట్టి మిగతా అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.